వెల్కమ్ టు తెలుగు సోల్‌ఫుల్ ఫ్రెండ్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినబోయే కథ మన హృదయాన్ని తాకుతుంది. మన జీవితాన్ని ఒక్క క్షణం ఆపి ఆలోచింపజేస్తుంది. మన చుట్టూ ఉన్న బంధాల విలువను గుర్తు చేస్తుంది. ఒక సాయంత్రం వాన చినుకులు మెల్లగా పడుతున్నాయి. ఆ చినుకుల శబ్దానికి తోడుగా చిన్న చిన్న జ్ఞాపకాలు మనసులో కదలాడుతున్నాయి. పచ్చని తోటలో ఉన్న పాత ఉయ్యలలో అమ్మమ్మ కూర్చుంది. ఆమె ఒడిలో చిన్న చిట్టి రాధ. పక్కనే చంటి రవి. ఆ దృశ్యమే ప్రేమకు నిర్వచనం లాంటిది. రాధ తన చిన్న కళ్ళతో అమ్మమ్మను చూస్తూ ఇలా అడిగింది. అమ్మమ్మ, మనం అందరం కలిసి ఉండడం ఎందుకు అంత ముఖ్యం అని. ఆ ప్రశ్న విన్న అమ్మమ్మ చిరునవ్వుతో, కళ్ళల్లో అనుభవాల వెలుగుతో కథ చెప్పడం మొదలుపెట్టింది. చూడు బంగారం, ఒక ఊరిలో రామయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. అతనికి ఒక పెద్ద ఇల్లు ఉంది. పచ్చని పొలాలు ఉన్నాయి. బంగారం ఉంది. అతని దగ్గర చాలా డబ్బు కూడా ఉంది. కానీ ఆ ఇంట్లో మాటలే లేవు. నవ్వులే లేవు. మాట్లాడే మనుషులు కూడా లేరు. రామయ్య రోజు ఖాళీగా ఉన్న ఇంట్లో ఒంటరిగా కూర్చునేవాడు. గోడలతో మాట్లాడేవాడు. తలుపుల వైపు చూస్తూ ఎవరైనా వస్తున్నారా అని ఎదురు చూసేవాడు. ఎందుకంటే తన పిల్లలు తమ తమ పనుల్లో మునిగి తండ్రిని మర్చిపోయారు. అప్పుడు రవి ఇలా అడిగాడు. అమ్మా, అతని పిల్లలు అతని దగ్గరికి రారా? అమ్మమ్మ నిట్టూర్చింది. అతనికి పిల్లలు ఉన్నారు. కానీ వాళ్ళకి సమయం లేదు. ఉద్యోగాల్లో మునిగిపోయారు. బిజీ అయిపోయారు. మన పని మనకు ముఖ్యం అని అనుకున్నారు. ఒకరోజు రామయ్యకు చాలా జ్వరం వచ్చింది. పడక మీద పడ్డాడు. తలపై చేయి పెట్టి ఎలా ఉన్నావు? జ్వరం తగ్గిందా అని అడిగేవాళ్ళు లేరు. నీళ్లు ఇచ్చే మనిషి కూడా లేడు. ఆ క్షణంలో డబ్బు అక్కరలేదు. ఆస్తి అక్కరలేదు. ఒక్క మనిషి కావాలని రామయ్యకి అనిపించింది. అప్పుడే పక్కింట్లో ఉండే చిన్న అమ్మాయి వచ్చింది. రోజూ వచ్చి ఇలా అడిగేది. తాతయ్య, నువ్వు బాగున్నావా అని. ఆ ఒక్క మాట రామయ్య గుండెను తాకింది. మందుల కంటే గొప్పదిగా అనిపించింది. ప్రేమకు పరాకాష్ఠగా మారింది. అమ్మమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడే రామయ్యకు అర్థమైంది. పిల్లలు డబ్బు కాదు, ఆస్తి కాదు. మనుషుల మధ్య ఉన్న ప్రేమే నిజమైన సంపద అని. రాధ మెల్లగా అమ్మమ్మ చేతిని పట్టుకొని ఇలా చెప్పింది. అమ్మమ్మ, మేము నిన్ను ఎప్పుడూ ఒంటరిగా వదలము అని. ఆ మాటలు విన్న అమ్మమ్మ మనవడిని, మనవరాలిని గుండెల్లోకి తీసుకుంది. అదే కావాలి నాకు బంగారం. మనిషి బ్రతికేది బంధాల కోసం. అమ్మ, నాన్న, తాత, అమ్మమ్మ, నాన్నమ్మ, స్నేహితులు, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళకి సమయం ఇవ్వటం, ప్రేమ చూపించడం మన హృదయాన్ని బలంగా చేస్తాయి. గుర్తుపెట్టుకోండి పిల్లలు, ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత దూరం వెళ్ళినా మన బంధాలను మర్చిపోకూడదు. అవే మనకు నిజమైన ఆశ్రయం. జీవితంలో ఎదగాలి. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. అదే సమయంలో మన చుట్టూ ఉన్న తల్లి, తండ్రి అలాంటి బంధాలను ఎప్పుడూ జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. అప్పుడే మన తరువాతి తరాలకి కూడా ఆ తీపి బంధాలను దగ్గర చేయగలుగుతాం. అలా బాల్యంలోనే
బంధాల విశిష్టత చెప్తే తల్లి, తండ్రులు వృద్ధాప్యం వచ్చాక మమ్మల్ని చేరదీయండి అని అడుక్కునే అవసరం ఉండదు. ఒక్కసారి ఆలోచించండి. ఈ కథ మీ మనసుకి ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాం. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం తెలుగు సోల్‌ఫుల్ ఫ్రెండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ.